లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సో పర్సనాలిటీ టైప్ అనేది జెనెటిక్ డిస్పోజిషన్ ఉండొచ్చు, కానీ బట్ యాక్చువల్ గా అలవాటు బారిన పడడం అన్నది మాత్రం ఉండదు. ఓన్లీ జెనెటిక్స్ ఒక్కటే కాకుండా ఇందా చెప్పినట్టు చూడండి, ఇప్పుడు ఎంత జెనెటిక్స్ ఉన్నా నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళలో ఒకరు మంచి గుడ్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, ఒక మంచి పీర్ గ్రూప్ ఉంది, వాళ్ళు ఒకరు చాలా సక్సెస్ఫుల్గా మంచి ఒక డాక్టర్, ఒక ప్రొఫెషన్, సంథింగ్ ఏదో అయ్యారనుకోండి, వాళ్ళని చూసి మోటివేట్ అవుతారు కొందరు. సో వాళ్ళకి ఇక్కడ జీన్స్ ఉన్నా ఇవి కాస్త ఈ సోషల్ ఫ్యాక్టర్స్ ప్రొటెక్ట్ అయిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంచి జీన్స్ ఉన్నా రిపీటెడ్గా ఫ్యామిలీ డిస్టర్బ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఒక వైలెన్స్ ఎపిసోడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, చిన్నప్పటి నుంచి మాల్ ట్రీట్మెంట్స్ కానీ అబ్యూస్ కానీ, లేకుంటే ఫాదర్ డ్రింకర్ బట్ దిస్ చైల్డ్ హ్యాస్ నాట్ హ్యావింగ్ ఆఫ్ మచ్ జెనెటికల్, ఏం పెద్దగా జెనెటికల్ రిస్క్ లేకపోయినా కూడా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయవచ్చు. రైట్. ఒక డ్రింకింగ్ ఎక్స్పోజ్ చేయడానికి. కొందరు చాలామంది మా పేషెంట్స్గా వచ్చే వాళ్ళు చూస్తుంటాము, సార్ అప్పుడు ఒక ఈవెంట్ జరగడం అంటే ఒక ఏదో సంథింగ్ నెగిటివ్ ఈవెంట్, పలానా వాడు దూరం అయిపోయారు, పలానా లైఫ్ మా నుంచి లైఫ్లో నుంచి మిస్ అయిపోయారు, అప్పటి నుంచి నేను డ్రింకింగ్ ఎక్కువ తాగడం స్టార్ట్ చేశాను, ఒక బిజినెస్ ఫెయిల్యూర్ అయిపోయింది, అప్పటి నుంచి ఎక్కువ డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇక్కడ అడిక్షన్ జబ్బు తయారు చేస్తున్నది సోషల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా అవుతాయి. కొందరు జెనెటికల్ మనం కొంత రిస్క్ ఉన్నా అది కొంతవరకే. కరెక్ట్. దాన్ని అడిక్షన్ లెవెల్లో తీసుకుపోవడానికి మిగతా ఫ్యాక్టర్స్ కూడా, అది తీసుకుపోవాలన్నా తీసుకోపోకూడదు అనేది కూడా మనకు మిగతా సోషల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఇండివిజువల్గా తన బ్రెయిన్ కెపాసిటీ కూడా. కరెక్ట్. అబ్సల్యూట్లీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తనకు డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తక్కువ ఉందనుకోండి, జెనెటికల్గా ఏ మాత్రం రిస్క్, ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ ఇద్దరు చాలా దే ఆర్ రెస్పెక్టబుల్ సొసైటీ పీపుల్స్, దే ఆర్ నాట్ హ్యావింగ్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ యూజ్ ఆర్ బిహేవియర్ అడిక్షన్స్, బట్ చిల్డ్రన్స్ హూ ఆర్ ద హ్యావింగ్ ఎవరికైతే ఒక రకమైన బయలాజికల్గా కొంత రిస్క్ ఉందనుకోండి, డెసిషన్ మేకింగ్ ఎర్రర్స్ అంటే ఒక ఫ్రాంటల్ కార్టెక్స్ తీసుకునే కెపాసిటీ, ఒక కంట్రోలింగ్ కెపాసిటీ, డెసిషన్ కెపాసిటీ, ఇవి తక్కువ ఉన్నప్పుడు ఆ పిల్లవాళ్ళు న్యాచురల్గా హేస్టీ డెసిషన్ తీసేసుకుంటారు. ఎప్పుడో వచ్చే ప్లెజర్ కన్నా ఇప్పుడు వచ్చే ప్లెజర్ నాకు కావాలి. ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నెలంతా కష్టపడితే నెల లాస్ట్లో ఒక జీతం వస్తుంది, ఆ మనీ తనకు రివార్డ్, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంతా పని చేయడానికి ఇన్స్టెంట్ రివార్డ్ కావాలి వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళకి ఏం ఇస్తుంది? ఇన్స్టెంట్ కామంటుంది, తొందరగా నాకు ఈ రోజు నైట్ కావాలి రివార్డ్. ఏమిస్తుంది? ఎటువంటి లేకుండా కూడా ఒక డ్రింక్ తీసుకోవడమో, ఒక డ్రగ్ తీసుకోవడమో రివార్డ్ లాగా ఫీల్ అయిపోతారు ఆ రోజు కంప్లీషన్ లాగా. సో ఇవి మల్టీ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఒకటే కాకుండా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కానీ సోషల్ ఫ్యాక్టర్స్ కానీ ఇవి కూడా కారణమవుతాయి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.